హాయ్. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఒక నలుగురికి సరిపోయిన కూర వండాలంటే ఏం చేయాలో చూడండి. ఒక ఆలు తీసుకున్నాను నేను. పైన చెక్కు తీసేసి మొత్తం తురిమేసుకోవాలన్నమాట పీలర్తో. చెక్కు తీసేసిన తర్వాత ఇలా తురుముకోవాలి సన్నగాను. తురిమి నా దగ్గర ఎగ్స్ కూడా లేవు, ఒకటే ఎగ్ ఉంది. దానివల్ల ఇంకా ఆ ఒక ఎగ్తోనే చేస్తున్నాను. ఉప్పు కారం వేసి మిరపకాయలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత గుడ్డు కొట్టేసి వేసుకున్నాను. దీంట్లో నేను ఒక స్పూన్ శనగపిండి వేసాను, అది క్లిప్ మిస్ అయిపోయింది అనమాట. ఒక్క స్పూన్ చాలు. వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా చేసుకోవాలి, దోసపిండిలాగా పలసగా చేసుకోవాలన్నమాట. వంట సోడా కూడా వేయవసరం లేదు, బాగా వస్తుంది. ఇంకా ఎగ్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఫ్లఫీగా వస్తుంది అనమాట. నా దగ్గర ఒకటే ఉంది. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని ఇడ్లీ రేకులు ఉంటాయి కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఇడ్లీ లాగేసి మూత పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ మిరియాలు వేసాను. తర్వాత మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం, ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా దేనితోన్నా గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉంటే ఆపేసుకోవడమే ఇడ్లీ పాత్ర. ఆపి పక్కన పెట్టుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపులు వేసుకోవాలన్నమాట. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వేపాలన్నమాట. అవి వేగేలోపు ఇవి తీసేసుకుందాం. చూడండి, ఇడ్లీ కూడా బాగా వచ్చింది. చాలా మెత్తగా ఉంటుంది అనమాట, స్పాంజ్ లాగా ఫ్లఫీగా కేక్ టైప్లో వస్తుంది మెత్తగా. వాటిని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. కానీ చాలా మెత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో ఏమీ లేవు అనుకున్న టైంలో ఇది చాలా బాగుంటుంది అనమాట. కర్రీ కూడా తినడానికి టేస్టీగా ఉంటుంది, నోటికి కూడాను. ఆనియన్స్ మగ్గేలోపు ఇవి కట్ చేసేసుకుందాం. ఇలా పీసుల్లా కట్ చేసుకున్నాను నేను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను ఆనియన్స్లో సాల్ట్ వేయలేదనమాట, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ మిక్సీ పట్టేసాం కదా, దానివల్ల వేయలేదు. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇవి వేసేసుకుని సిమ్లో పెట్టి వేపాలన్నమాట. సిమ్లో పెడితేనే మగ్గుతుంది, ఉల్లిపాయ మొత్తం మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకనేసి సిమ్లో పెట్టాలి. ఇలా తిప్పేసుకుని మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మెత్తగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసి వేపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి వేయవసరం లేదు, అది మొత్తం పట్టేస్తుంది. సిమ్లోనే ఉంచాలన్నమాట. సిమ్లో ఉంచితేనే ఆ ముక్కలకు కూడా గ్రేవీ అంతా పడుతుంది అనమాట. అంటే వాటర్ ఉండదు కదా, ఓన్లీ ఆనియన్స్ వేగడమే కదా. మసాలాలు కూడా ఏమి వేయవసరం లేదు దీనికి. మసాలాలు అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. సిమ్లో పెడితే ఇది ఎలా వచ్చేస్తుంది చూడండి. లాస్ట్లో కొంచెం కస్తూరి మీద వేసాను. కొత్తిమీర ఉంటే మాత్రం వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అందుబాటులో లేదు, అందుకే నేను కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది, కొత్తిమీర ఉంటే వేసుకోండి. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, డిఫరెంట్గా కూడా ఉంటుంది మీకు. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.